కామారెడ్డి పట్టణంలో ఉన్న కామారెడ్డి పట్టణ సమైక్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమాఖ్యల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎన్నికల్లో కవిత అధ్యక్షురాలుగా, రూపా ఉపాధ్యక్షురాలుగా, కార్యదర్శిగా మంజుల, కోశాధికారి పద్మలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మరియు టీఎంసీ రవిశంకర్, సిఓ అనసూయ మరియు వివిధ సమాఖ్య నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాలు పంచసూత్రాలు పాటించాలని, రుణాలు తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఆర్థికంగా మహిళలందరూ అభివృద్ధి చెందాలని తెలియజేయడం జరిగింది. ఫైనల్గా కన్సూమ్ చేసేది అంటే వాడేది, ఫైనల్గా వాడేది ఎవరు? మీరే. సో అక్కడ ఏముంటుందంటే తక్కువ ధర ఉంటుంది, నాణ్యత మంచి, మరియు మన క్రెడిట్ పైన అవైలబిలిటీ దొరుకుతుంది. అటువంటి ఇంకో రెండు కూడా చేద్దాం. మీరు ఆలోచించండి. మంచి చెప్పాను, ఎల్డిఎం గారు కూడా వస్తారు. వచ్చి అటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి కానీ మనం ప్రపోజ్ చేసుకోవచ్చు. ఇందిరా మహిళా శక్తి ఉంది, మిల్క్ ప్రొడక్ట్స్ పెట్టుకున్నాం. మన మాజీ అధ్యక్షురాలు ఇది పెట్టిండ్రు, ఏంటి, క్యాటరింగ్ సర్వీసెస్ పెట్టిండ్రు. పికల్స్ ప్యాక్ చేసి మనము ఫారం కూడా పంపిస్తున్నాం. ఆ రకంగా మనం ఏంటంటే ఈ యాక్టివిటీ చేయడం అనేది, అంటే లోన్ తీసుకున్నాం మనం, ఎంత 20 లక్షల యాక్టివిటీ స్టార్ట్ చేయాలా. యాక్టివిటీ అంటే అసెట్ క్రియేషన్ అనేది జరగాల. దాంతో ఏం జరుగుతుంది? ఇన్కమ్ జనరేటింగ్ అవుతుంది. ఆదాయ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు మనకు ఆదాయం వస్తుంది. ఆదాయం రావడం వల్ల ఏం జరుగుతుంది? మన యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అదేవిధంగా మనము ఈ తీసుకున్న రుణం ఏదైతే ఉందో, ఉదాహరణకి ఒక 5,000 ఉందనుకోండి ఈఎంఐ, దాన్ని మనం ఈజీ కట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ 10,000 వస్తున్నాయి కాబట్టి నెలకు 5,000 ఈజీ కట్టుకుంటాం. అలా కాకుండా మనము తీసుకున్న దాన్ని ఏదో ఖర్చులకు పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న ఖర్చులకు, ఏమవుతుంది? బర్డన్గా మారుతుంది. బర్డన్ అయినప్పుడు ఏమవుతుంది? మనం కట్టలేకపోతాం. కట్టలేకపోతే ఏమవుతుంది? పెండింగ్ అయిపోయి ఎన్పిఏ అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సభ్యులందరూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు లోన్ వచ్చిందంటే మీ మధ్యలో ఏదో ఒక ప్లానింగ్ ఉండాలా. ఒక యాక్టివిటీ పెడతానే ప్లానింగ్ ఒకటి ఉండాలా. ఖచ్చితంగా అది స్టార్ట్ చేయడం జరగాల. ఆ అలవాటు చేసుకోండి. మీ అందరి పేరు చెప్తే మీ ఇల్లు చూపించాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మీరు ఒక యాక్టివిటీ పెట్టినప్పుడు అప్పుడు మనకు గుర్తింపు అనేది వస్తుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. లోన్ తీసుకోవాలా, యాక్టివిటీ పెట్టుకోవాలా. మనకి ఇంకా మళ్ళీ కావాలంటే టాప్అప్ లోన్ కూడా ఇస్తామంటున్నారు. టాప్అప్ లోన్ కూడా ఇస్తామంటున్నారు. కాబట్టి మనం యాక్టివిటీ పెట్టుకున్నప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ గారు వస్తారు, మేనేజర్ గారు వస్తారు. అవసరం అనుకుంటే మనకి ఎల్డిఎం గారు కూడా రావడానికి రెడీ ఉంటుంది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరరావులు కావాలి. కోటీశ్వరరావులు కావాలంటే ఏం చేయాలి? మనం ప్రాపర్గా తీసుకున్న రుణాన్ని ఇన్వెస్ట్ చేసి యూనిట్స్ అని నెలకొల్పి వాటిని చిన్న చిన్నగా మనము అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనకు స్కిల్ పెరుగుతుంది, కావాల్సిన శిక్షణ కూడా ఇప్పిస్తాం. దానికి సంబంధించింది శిక్షణ వస్తుంది, లోన్ వస్తుంది, మ్యాన్ పవర్ మనమే ఉంటాము, మనకు కావాల్సిన స్థలాలు ఉన్నాయి. మున్సిపల్ దగ్గర మనం ఏం చేసినాం? క్యాంటీన్ పెట్టుకున్నాం. మంచిగా నడిపించుకుంటున్నారు వాళ్ళు క్యాంటీన్. దాంతోపాటు ఏమవుతుందంటే ఆర్డర్స్ కూడా వస్తాయి. ఈరోజు నాకు 200 ప్లేట్లు సార్ చెప్పండి సార్ మీ క్యాంటీన్ వాళ్ళకని చెప్పి నాకు కలెక్టరేట్లో చెప్పడం జరిగింది.